హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ మనము తోడేలు మరియు కోతి అనే కథ గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో ఒక తోడేలు కోతి నివసిస్తూ ఉండేవి. తోడేలుకు ఒకరోజు మేక మాంసం తినాలని అనిపించింది. అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది. రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకను ఎత్తుకుపోయేది. ఇలా రోజుకో మేకను తెచ్చుకుని తినేది. ఇదంతా గమనించింది కోతి. రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావు అని అడిగింది కోతి. దానికి ఆ తోడేలు, ఈరోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా, నీకు చూపిస్తానని చెప్పింది. కోతి సరే అని ఒప్పుకుంది. అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు. ఈ విషయం తెలియని కోతి మరియు తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి. మేకల మందలోకి వెళ్ళగా అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకొని చితక్కొట్టేశారు. నాకేమీ తెలియదు, కేవలం తోడేలుతో పాటు వచ్చానని కోతి ఎంత మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం స్నేహం చేసేటప్పుడు అవతలి వ్యక్తి మంచివారా చెడ్డవారా అని 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచివారితోనే స్నేహం చేయాలి. చెడ్డవారితో స్నేహం చేస్తే ఇలాంటి ఆపదలే ఎదురవుతాయి. ఏమంటారు? నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.